సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇవ్వడం లేదన్నారు కౌన్సిలర్ భరత్. గతంలోనే గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెల్లాపూర్ మున్సిపాలిటీ తీర్మానం చేసిందన్నారు కౌన్సిలర్లు. ఈ నెల 31న గద్దర్ జయంతికి విగ్రహావిష్కరణకు సిద్ధం కాగా హెచ్ఎండిఏ భూమిలో ఏర్పాటు చేయవద్దని అధికారులు అడ్డుకుంటున్నారని స్థానికులు ఆందోళన చేశారు. గద్దర్ విగ్రహం నిలబెట్టిన తర్వాత ఈ భూమి రెండు వైపులా 100 ఫీట్ రోడ్ ఉన్నది కాబట్టి రియల్ ఎస్టేటర్లకు అమ్ముకుందామన్న ఒక దురుద్దేశంతో హెచ్ఎండిఏ వాళ్ళు అనవసరంగా దీంట్లో చొరవ తీసుకొని ఈ విగ్రహాన్ని కూల్చడానికి 2 రోజుల నుంచి యత్నిస్తున్నారు. తర్వాత అనేక రకాల బట్టి రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చి జనాభా ప్రాతిపదికన చాలా పెరిగిపోయింది. ఈడో పార్క్ లేదు, లైబ్రరీ లేదు, గద్దర్కు సంబంధించినటువంటి కళ తర్వాత విజ్ఞానం యొక్క కేంద్రం ఇక్కడ నిర్మించాలా, స్మృతివనం నిర్మించాలని మేము పెట్టిన ప్రపోజల్ను ఇక్కడ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ భూములన్నీ మేము కాపాడి తిరిగి ప్రభుత్వానికే ఇచ్చినాయి కాబట్టి తక్షణమే ఇక్కడ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ స్మృతివనాన్ని తర్వాత వాళ్ళు ఈ విగ్రహావిష్కరణలకు పర్మిషన్ ఇచ్చేంత వరకు ఈ ఆమరణ నిరాహార దీక్షను విడిచేది లేదు. గదరన్న చనిపోయినటువంటి సందర్భంలో ఇక్కడ తెల్లాపూర్లో కొల్లూరి భరత్ నాయకత్వాన ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేసినప్పుడే అప్పటి సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు ఒక హామీ ఇచ్చారు, ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము, స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి మాట ఇచ్చారు. సరే 9 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో గద్దరన్నకి చాలా అవమానాలు జరిగినాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు ఒక సానుకూల దృక్పథంతో ఉండాలి అని చెప్పేసి అంటే తప్పకుండా గద్దరన్న విగ్రహానికి వారే అనుమతినిచ్చి ఈడ ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. పూర్తిగా ఈ విగ్రహ ప్రతిష్టాపన పూర్తి జరిగేంత వరకు కూడా ఎవరు కూడా ఎలాంటి ఆటంకం చేయవద్దు. అదేవిధంగా ఆయన పేరు మీద తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రాంతంలో సుమారు ఇక్కడ నుంచి దగ్గర ఇంత పొడవు కూడా 40-50 ఎకరాల భూమి ఉంది. ఇదంతా దీన్ని మొత్తం కూడా ఆయన పేరు మీద స్మృతివనంగా ఏర్పాటు చేసి ఆయన పేరు స్మృతివనంగా క్రియేట్ చేసి ఇదంతా కూడా డెవలప్మెంట్ చేయాలనేది ఇంకోటి. కళాకారులకు గద్దర్ పేరిట ఒక కళాభవన్ ఏర్పాటు చేసి ఇక్కడ కళాకారులందరూ కూడా ఉచిత శిక్షణ ఏర్పాటు చేయడానికి ఒక కళాభవన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేది ఈ విధమైన డిమాండ్స్తో ఈరోజు భరత్ గారు ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. మరి దాన్ని పురస్కరించుకొని ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కానివ్వండి, మంత్రుల వర్యులు కానీ ఎవరన్నా వచ్చి మరి డిమాండ్స్ అన్నిటిని కూడా మేము నెరవేరుస్తున్నామనే వరకు కూడా ఇక్కడ నిరాహార దీక్ష కొనసాగుతుందని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం.